నమస్కారం. నేను కిందటి ఎపిసోడ్‌లో అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు వాటి గురించి చెప్తూ మీకు ఒక బోర్డుని చూపించి, అదేనండి ఈ బోర్డుని చూపించి, ఈ బోర్డ్‌లో ఒక్కొక్క వర్గం ఎలా ఉన్నాయి, ఆ వర్గంలో ఉండే అల్ప ప్రాణాలేంటి, మహాప్రాణాలేంటి వాటి గురించి మనం ముచ్చరించుకుంటూ, వాటి వల్ల వచ్చే పదాలు ఏంటి, ఆ పదాలలో మనం అల్ప ప్రాణం బదులు మహాప్రాణం గనక రాస్తే వచ్చే పరిణామాలు ఏంటి అనేది ముచ్చరించుకుందాం. అదే విభాగంలో ఈ పద విభాగాల్లో ఈ కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ చివరి అక్షరాలన్నిటినీ కూడా మనము అనునాసికములు అని పిలుస్తాము అని చెప్పాము. అది ఉచ్చారణ చేసేటప్పుడు మన ముక్కు యొక్క ప్రభావము ప్రతి ఈ అనునాసికాన్ని పలికేటప్పుడు ఈ ముక్కు చాలా సహాయపడుతుంది. మనం కనుక గమనిస్తే మన ముక్కు కదలికలను కూడా మనం గమనించగలుగుతాం. కాబట్టి వాటిని అనునాసికములు అని అన్నారు అని కూడా చెప్పుకున్నాం. ఈ 5 వర్గాలకి చివరి వర్ణమైన 5 అనునాసికాల గురించి మనం ఈరోజు ముచ్చరించుకున్నాం. అదేంటండి, మీరు ఎప్పుడో హల్లుల గురించి చెప్పుకుందాం అన్నారు, కానీ ఇప్పటి వరకు ఇలా ముందుకి వెనక్కి వెళ్తూ అసలు హల్లుల గురించే మీరు చెప్పట్లా. హల్లులు చేస్తున్న ఒత్తుల గురించి అసలే చెప్పట్లేదు. ఏంటిది, మర్చిపోయారా అని అనుకుంటున్నారు కదా? కాదండి, ఇప్పుడు మనం చెప్పేది హల్లుల గురించే. కవర్గ హల్లులు అని చెప్తే మనకి అంత తికమకగా ఉంటుంది. ఒక్కొక్క ఒత్తు ఒక్కొక్క రకంగా ఉంటుంది. దానివల్ల మనకు అసలు ఇది నిజమేంటి, అది అబద్ధమేంటి, ఇలా ఉందేంటి, అలా ఉందేంటి అని ఒక చిన్న సందిగ్ధంలో పడతాం. అటువంటి సందిగ్ధంలో పడకుండా మనం ముందు మహాప్రాణాలేంటి, అల్ప ప్రాణాలేంటి తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు అనునాసికాలు అంటే ఏమిటి, వాటికి కూడా ఒత్తులు చేసే శక్తి ఉందా, ఉంటే అన్నిటికీ ఉందా, కొన్నిటికి మాత్రమే ఉందా, అందులో ఏవైనా అవే ఒత్తుగా మారేసి వచ్చేసి ఉంటున్నాయా భాషా సౌలభ్యం కోసం అనే విషయాలని గమనిస్తూ మనము ఒత్తుల యొక్క ప్రకరణని కొత్త విధానంగా అనునాసికలతో మొదలు పెడదాం అనుకుంటున్నానండి. ఇది ఓన్లీ సులభ గ్రాహ్యం కోసం, తొందరగా గ్రహించడం కోసం, అంతకు తప్ప వేరే ఏమీ లేదు. రండి చర్చించుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం ముక్కు సహాయంతో పలుకున్నవి అనునాసికములు. నాసిక అంటే ముక్కు. దీన్నే కొందరు ఏమంటారంటే మహానాసికములు అని కూడా అంటారు. జ్ఞ, ఈ, అణ, న, మ. కవర్గానికి జ్ఞ, చవర్గానికి ఇని, టవర్గానికి అణ, తవర్గానికి న, పవర్గానికి మ. ఈ 5ని కలిపి అనునాసికములు అని పిలుస్తారు. అంతేకాకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క అనునాసికంతో ఒక్కొక్క పదాన్ని, అనునాసికము ఉన్న పదాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఒక్కొక్క పదంలో ఒకే అనునాసికం ఉంటుంది, ఒక్కొక్క పదంలో 2 అనునాసికాలు కూడా ఉంటాయి. ఇందులో కొన్ని మాత్రమే, ఈ 5లో కొన్ని మాత్రమే ఒత్తుని ప్రకటింపజేయగల సామర్థ్యం ఉంది. కొన్ని అవే ఒత్తుగా మారిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి, లేకపోతే చాలా తక్కువగా, అరుదుగా, మన భాషలో వెరీ రేర్ అంటారే అలా అక్కడ అక్కడ. అది ఏమిటి అనేది మనం గమనిస్తున్నాం. ఇక్కడ మొట్టమొదటి జ్ఞాని తీసుకుని వాంగ్మయము, వాక్ ప్లస్ మయము వచ్చినప్పుడు వాంగ్మయముగా వస్తుంది. రెండో పదము రాజాజ్ఞ. ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఏదైతే ఇక్కడ హల్లుగా ఉందో
ఆ హల్లు ఈ జా అనే హల్లు కింద మనం ఒత్తు ఏ విధంగా పెడతామో ఆ విధంగా వచ్చి సూచి. ఆజ్ఞ, రాజాజ్ఞ అన్నప్పుడు సామాన్యంగా ఎలా ఉండాలి? సిద్ధాంత ప్రకారంగా అది పైన ఉండాలి. దాని కింద ఇంకొక ఒత్తు వచ్చి కింద ఉండాలి. ఈ ఒత్తులు కింద ఉండాలి, హల్లులు పైన ఉండాలి. కానీ నీ అనే అనునాసిక ఏం చేస్తోందంటే వచ్చేసి కింద స్థానంలో ఉంది. అదే కింద స్థానంలో ఉంటే దానికి కింద స్థానంలో ఉండే ఇంకో హల్లు అనేది ప్రకటితం అవటం కష్టం. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచిస్తే జ్ఞా అనే దానికి, ఇది అనే దానికి హల్లులు మనకి ఈ హల్లులైనప్పటికీ కూడా ఒత్తుల్ని ప్రకటింపజేసే శక్తి మనం గమనించట్లేదు. నేను వాటికి ఉంది లేదు అనే విషయాన్ని మాట్లాడట్లేదు. వాటి ఒత్తులని మనము గమనించుట లేదు. 5 హల్లుల్లో 2 హల్లులు ఒత్తులనే ప్రకటించకుండానే ఉంటున్నాయి భాషలు. అందులో రెండవదైన ఇని ఏం చేస్తుంది? జాతుల కింద వచ్చేస్తుంది. రాజా జ్ఞానం జా అనే హల్లు కింద తను వచ్చి ఒత్తు స్థానంలో అనిపిస్తుంది. ఇవి రెండు ఇలా ఉంటాయి. ఇక మిగిలినవి ఏంటండి? అణ, నా, మ. ఇప్పుడు అనునాసికాలు మొత్తం 5. అందులో మొట్టమొదటిది అక్కడక్కడ చెదురు మదురుగా కనిపిస్తూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ పదాల్లో మనం గమనించట్లేదు. రెండవదైన ఇని ఏం చేస్తుంది? అక్షరం కింద వచ్చి కూర్చుంటోంది. ఆ రెండు కూడా తమ యొక్క ప్రతిరూపాలైన ఒత్తులని మనకి గమనించే అవకాశాన్ని ఇవ్వటం లేదు. ఇంకా మూడో విషయానికి వస్తే అణ. ఈ అణ కూడా చాలా చమత్కారం చేస్తుంది. ఆ ఒత్తుల్ని ఎవరు తయారు చేస్తారు? దానికి కొత్త రూపాలు ఇవ్వటం ఎందుకు? నేను ఎలా ఉన్నానో అది కూడా అలాగే ఉంటుంది. ఫోటో కాపీ. అద్దంలో చూస్తే నేను ఎలా ఉంటానో నా ఒత్తు కూడా అలాగే ఉంటుంది అనేసి ఏ మాత్రము మారకుండా అదే విధంగా అక్షరం ఎలా ఉందో, హల్లు ఎలా ఉందో అదే రూపంలో ఆ ఒత్తుని కూడా సృష్టించింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కరుణ అణ. దానికి ఒత్తు వచ్చినప్పుడు ఏమైంది? కన్నా. ఇక్కడ నా ఎలా ఉందో ఒత్తు నా కూడా ఒకటే విధంగా ఉంది. అంటే ఈ హల్లుల్లో ఒత్తులు తయారవుతున్నప్పుడు, ఒత్తులు ప్రకటించబడుతున్నప్పుడు కొన్ని వర్గానికి చెందిన ఒక వర్గానికి చెందిన ఒత్తులు అక్షరం ఏ విధంగా ఉంటుందో ఒత్తు కూడా అదే విధంగా ఉంటుంది. ఏ మాత్రము మార్పు ఉండదు. మరి ఎలా తెలుసుకుంటాం? ఒత్తు ఏది, అక్షరం ఏది ఎలా తెలుసుకుంటాం అని మనకి సందేహం రావచ్చు. వచ్చినప్పుడు వరుస క్రమంలో ఏవి ఉంటాయో అది అక్షరం. ఆ అక్షరము కింద వచ్చి ఏది ఉంటుందో అది ఒత్తు. ఈ నా అనేది ఈ విధంగా అసలు ఏమీ మారకుండా ఉంటే వీటి పక్కన ఉన్న ఈ నా అసలు దీనికి ఎంత బద్ధకం, ఎట్లా ఉందో అట్లాగే ఉంటానంటుంది. నన్ను చూడండి, నా చెలాటితనాన్ని చూడండి, నా చమత్కారాన్ని చూడండి, నన్ను అసలు ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోతాను అనేది తనేం చేసింది? బాగా పరిచయం ఉంటే తప్ప దీన్ని నా వస్తు అని మనం గమనించలేము. అదే ఇక్కడ ఆ నా ము అట్లా మాట్లాడము అని చెప్పినప్పుడు దాని కింద మామూలుగా ఎట్లా రావాలి? ఆ నా నా ము.
కింద వచ్చినది భాషా సౌలభ్యం కోసము, భాషా సౌష్ఠవం కోసము. అదే విధంగా ఉండకుండా ఏ విధంగా గుణింతకు గుర్తు తన నామరూపాన్ని మార్చుకుని పొందికగా అమెరిపోయి ఉంటుందో ఈ ఒత్తు కూడా ఇక్కడ నాటిన నాలాగా రాకుండా నా అనే కొత్త రూపంతో వస్తుంది. ఈ 3 హల్లుల్లో ఒక ఒత్తు మార్పు లేనిది. మార్పు లేని ఒత్తు ఏంటి? అన. రెండవది పూర్తిగా మారిపోతుంది. పూర్తిగా మార్పు చెందుతుంది. పర్వాలేదు. మా కూడా నాన్న చూసిన తర్వాత అనిపించింది, ఈ నా ఇంత చక్కగా నాజుగా మారిపోయింది. నేను ఇంకొంచెం మెల్లిగా తిరిగిపోయి ఇంకొంచెం అందంగా అయిపోయి మాట్లాడు మా కూడా కొందరు ఇట్లా రాస్తారు. ఈ విధంగా పూర్తిగా మార్పు చెందినప్పుడు కమని అని వచ్చినప్పుడు కమ్మని అనాలి కాబట్టి ఇక్కడ మా కింద మా వస్తే బాగుండదు కాబట్టి ఈ రూపము దీని బదులుగా కమ్మని బాధ్యత. మనం ఇప్పుడు గమనిస్తే ఈ అనునాసికాలు అనేవి ముక్కు యొక్క సహాయంతో ముక్కు యొక్క కదలికలతో పలుకబడుతున్నవి. ఇవి 5 అక్షరములు, 5 హల్లులు. ఇవి వర్గము చివర ఉంటాయి, 5వ స్థానంలో ఉంటాయి. ఈ 5లో మొదటిది జ్ఞా అనేది చాలా తక్కువగా మనకి కనిపిస్తూ వినిపిస్తూ ఉంటుంది. బహుళ ప్రాచార్యంలో ఎక్కువ పదాలకి రాదు. రెండవదైన ఇది అక్కడక్కడ ఏం చేస్తుందంటే అక్షరాల కింద వచ్చి కనిపిస్తుంది. కాబట్టి ఈ జ్ఞాని ప్రకటింప చేసినా కూడా ఆ ఒత్తులు ఏమిటో మనము గమనించలేము. అంటే అవి ప్రకటింప చేస్తున్నాయో చేయట్లేదో అనేది వేరే విషయం. వాటి ఒత్తులని మనము గమనించలేము. ఇది నిర్వివాదం, వాదం. దీని గురించి ఎటువంటిది లేదు. మూడవదైన అణ ఏం చేస్తుందంటే తన రూపుని యథాతథంగా పెట్టేసి మార్పు చెందించకుండా ఒత్తుగా పెట్టేస్తుంది. మనం ఎలా గుర్తిస్తాము అంటే అక్షరముల వరుసలో ఉంటే అది అక్షరము, అక్షరము కింద కనుక వచ్చి ఉంటే అది ఒత్తు. నా ఏం చేసింది? అనాకి విరుద్ధంగా తను పూర్తిగా మారిపోయి కొత్త రూపుని సంతరించుకుని అక్షరము కింద వచ్చి చేరుతుంది. నా ఏ విధంగా చేస్తుందో మా కూడా అదే పద్ధతిలో తను కూడా తన రూపుని మార్చేసుకుని అక్షరము కింద వచ్చి కొత్త పదాలకి శక్తినిస్తుంది. ఇది ఈనాడు మనం చర్చించుకున్న అనునాసికముల ఒత్తుల విశేషములు. ఇంకా మీకు ఏమైనా కొత్త విశేషాలు అనునాసికాల గురించి కనుక తెలిస్తే మీరు కామెంట్స్ రూపంలో కనుక పెడితే నేను కూడా నేర్చుకుంటాను. ఈ రోజుకి సెలవు తీసుకుంటాను. మళ్ళీ కలుస్తాను. జై తెలుగు తల్లి. నమస్తే.